నా లైఫ్ అయినా నీ లైఫ్ అయినా ఎవరి జీవితం దేవుని చేతికి అప్పగింపబడిన జీవితం, దేవుణ్ణే ఆశ్రయంగా ఆధారంగా చేసుకున్న జీవితం, దేవుని ఎరిగిన జీవితం ఎన్ని రకాల పరిశోధనల్లో ప్రయాణం చేసినా దాని పట్టుత్వం అన్నది కోల్పోదు, పైగా తేజరిల్లుతుంది. ఒకటి కద్దు దేవుడు మనల్ని పరిశోధించుట అనేది. ఆ పరిశోధనలో నిలవాలి అంటే ముందు దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవుడు మనల్ని ఎరుగును, మనము ఆయనను ఎరిగి ఉండాలి. ఆయనతో కలిసి నడవటానికి స్థిర తీర్మానం చేసుకొని ఉండాలి. ఎన్ని బాధలైనా ఎన్ని ప్రతికూలతలైనా ఉన్నైపోయినా లేని నెత్తి మీద వచ్చి పడినా నిన్ను వదలనే వదలను ప్రభువా. నువ్వు ప్రార్థన చేసావు, దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని ముందుకు వచ్చావు, దేవుని ముందు కనిపెట్టావు, కన్నీరు గార్చావు, ప్రార్థన చేసావు. దేవుడు నీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, కొన్ని విజన్స్ ఇచ్చాడు, కొన్ని విషయాలు నీతో పంచుకున్నాడు, ఆయన మాట్లాడాడు. ఒకవేళ మాట్లాడకపోతే మాట్లాడినట్లు ముందు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. ఒకవేళ మాట్లాడితే ఆ మాటల్నే నువ్వు పట్టించుకో. దానికి వ్యతిరేకంగా ఎన్ని పరిస్థితులు వచ్చినా లెక్క చెయ్యొద్దు. యోసేపు చేసుకున్న స్థిర తీర్మానం అదే. ఎన్నన్నా రాని, నేను జైలు పాలు కానీ, నిందల పాలు కానీ, అమ్మబడని, బానిసని కానీ, ఏమన్నా కానీ ఆయన ఏ మాట ఇచ్చాడో ఆ మాట ఆయన నెరవేర్చి తీరుతాడు. చూసారా, ఆయన తోడయ్యే ఉన్నాడు యోసేపుకే, మళ్ళా పరిశోధిస్తున్నాడంట. పక్కనే తిరుగుతున్నాడు, పరిశోధిస్తున్నాడు. పక్కనే నడుస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఉంది వాక్యంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు గుంటలో పడవేయబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు ఐగుప్తుకు అమ్మబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, పోతీఫెరో భార్య అతని నిందపాలు చేసెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు చెరసాలలో సంవత్సరములు ఉండెను. యెహోవా తోడై ఉంటే ఏం జరగాలి? ఇదేంది, ఎలా జరిగినాయి ఏంది? ఏమయ్యా ఇచ్చిన దర్శనం ఏంది? పడుతున్న బాధలేంది? ఈ పరిశోధనలన్నీ సంపూర్తి అయినాకనే ఆ సింహాసనం దక్కింది యోసేపుకి. కాబట్టి ప్రియులారా, ఆ గొప్ప స్థానానికి నిన్ను నన్ను చేర్చాలనే దేవుని తపన. దానికి చేరడానికి అర్హులమా అనర్హులమా అని నిగ్గు తేల్చేదే పరిశోధన. అది ప్రతి క్రైస్తవుడికి తప్పనిసరి. స్త్రీ అయినా పురుషుడైనా ఎవ్వరికైనా. యేసయ్య స్వాస్థ్యాన్ని పొందగోరిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగం కావాలన్నోడికల్లా టెస్టులు ఉంటాయిగా, ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా. యాజ్ ఇట్ ఈజ్గా యేసుతో నడక, యేసుతో జీవితం, యేసువన్నీ స్వతంత్రించగోరితే ఆయన అనుమతించే పరిశోధనల గుండా వెళ్ళాలి. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, కడలేని కడలి తీరము ఎడమాయ కడకు. వారు సంకెళ్ళ చేత యోసేపును నొప్పించిరి. సంకెళ్ళేసి తీసుకెళ్ళారు. పాపం బానిసగా అమ్మబడేటప్పుడు సంకెళ్ళే ఉంటాయి. కాళ్ళకేస్తారు సంకెళ్ళు పారిపోకుండా. బానిస కాళ్ళకేస్తారు సంకెళ్ళు, లేకపోతే పారిపోతాడు కదా. ఖైదీలకు బేడీలు వేసినట్టు బానిసలకి కాళ్ళకేస్తారు సంకెళ్ళు. పాపం ఆ సంకెళ్ళలోనే ప్రయాణం. తండ్రి లేడు, ఆదరణ లేదు, ఆ కొత్త ప్రాంతం, ఎవడో తెలియదు, ఒక్క దేవుడే దిక్కు. ఇంకేంటి, ఇప్పుడు ఆయన పాట కూడా ఇదేగా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా, నాదరినే నిలిచేవనా ప్రభు, గురిలేని తరుణాన వేరువగా, నాదరినే నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే
తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి మహిమ. అది దేవుని మీద ఆనుకున్నవాడు ధన్యుడు. అదే బ్రదర్స్ని ఆధారం చేసుకొని బ్రదర్ నడిచిన బాటలో నేను నడుద్దామని యోసేపు అనుకుంటే మొత్తం పోయి ఉండేవాళ్ళు ఈ పాటికి. అసలు ఇంకో టైప్ చరిత్ర అయ్యేది అది. కానీ నో, మనుషుల మీద డిపెండ్ అవ్వాలా, మనుషుల ఆలోచనలలో ప్రయాణం చేయలే. దేవుడు ఏమి చెప్పానో దాని ప్రకారం నడుస్తానని దేవుని మీద ఆనుకున్నాడు. దేవుని మీద నుండి తన హృదయాన్ని తొలగించుకోలా. నరులను ఆశ్రయించి శరీరాన్ని తనకు ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకోలా. మనుషులందరూ నన్ను వదిలేసిన నా ప్రభు ఒక్కడు చాలు, నాకు చాలు చాలు అనుకున్నాడు. చివరికి ఏం సాధించాడో మీకు తెలుసు. ఈరోజు నువ్వు నిజంగా దేవుని మీద ఆనుకున్నావా లేదా? దేవుని ఎరుగున్నావా లేదా? దేవునితో నీ మనసు కలిపావా లేదా? నీ బాల్య దినముల ఎందే సృష్టికర్తను స్మరణగా తెచ్చుకునే అడుగులు వేస్తున్నావా లేదా? సరే, బాల్యం దాటావు, కనీసం ఇకనన్నా ప్రత్యేకింపబడిన జీవితం దేవుని కొరకు జీవించడానికి ఆశపడుతున్నావా లేదా? నిన్ను పరిశోధిస్తున్నాడు ఆయన. మరి నువ్వేం తీర్మానం చేస్తావో, ఇకనన్నా నువ్వు ఆయన మీద డిపెండ్ అవ్వడానికి ట్రై చేస్తావో లేదో. నేను నా మట్టుకు నేను చెప్తున్నా, కుటుంబంలో ఉంటా, అందరితో ఉన్నట్టే ఉంటా, కానీ ఏ ఒక్కరి మీద పూర్తిగా నేను ఆనుకోను, ఎవరి మీద డిపెండ్ అవ్వను. కొంతమంది అనుకుంటారు, అన్న నా మీద అనుకున్నాడు, నా ఇతరులు అంటే ఫ్యామిలీ కాకుండా అవుటర్స్, ఎవరి మీద డిపెండ్ అవ్వను నేను. ఎందుకంటే నాకు తెలుసు, కొన్ని అనుభవాలు పొందున్నాను నేను. అందరితో ఉన్నట్టే ఉంటాను, కానీ ఎవ్వరికీ చెందనట్టే నా హృదయాన్ని నేను సిద్ధపరచుకున్నా. నేను ఆయనకు మాత్రమే ఉండాలనేది నా హృదయ వాంఛ. అయితే అందరితో ఉండాలి, మనుగడ సాగాలి కాబట్టి మితంగా ఉంటా. అమితంగా నా గుండెను ఏలేది, నా గుండె నిండా ఉండాలి అని నేను కోరుకునేది నా దేవుణ్ణే. నీకు నచ్చితే ఫాలో అవ్వండి. మనుగడ సాగాలి కాబట్టి, అందరిలో ఉన్నాం కాబట్టి, కుటుంబంలో ఉన్నాం కాబట్టి అందరితో ఉండాలి. కానీ ఎవ్వరి మీద నీ హృదయం ఉండకూడదు. నీ హృదయం పూర్తిగా ఆయన మీదే ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె నిరంతరం ఉంటావు. నీటి యోరను నాటబడిన చెట్టులాగుంటావు. ఆయన మీద నీ ఆశ, నీ ఆనందం, నీ నిరీక్షణ, నీ స్నేహం, సహవాసం, నీ నిండు ప్రేమ సమస్తము ప్రభువే. ఆ వాగ్దానం మీదే దృష్టి పెట్టి ఎదురవుతున్న ప్రతికూలతలు లక్ష్య పెట్టకుండా అన్నిట్లో అలా ముందుకు సాగిన యోసేపు చివరికి ఏ ఫలం పొందాడో మీకు తెలుసు. అడ్డగించాలనుకున్న పరిస్థితులు గెలిచినాయా? దేవుడిచ్చిన దర్శనము, ఆ వాగ్దానం గెలిచిందా? దేవుని దర్శనం, దేవుని వాగ్దానమే గెలిచింది, అదే గెలిచిద్ది. ఎందుకంటే ఇచ్చినవాడు సర్వశక్తి గల దేవుడు. నీ కోసం అవసరమైతే భూమి ఆకాశాన్ని తల్లకిందులైనా చేయగలడు ఆయన. హల్లెలూయా. తిరగదిప్పుతాడు అన్నమాట. ప్రకృతిని కూడా శాసించగల సమర్థుడు ఆయన. కాబట్టి ఒకవేళ పరిశోధనలో నువ్వు ఉంటే కృంగిపోవద్దు. శ్రమల కొలిమిలో ఉన్నావా?
ప్రభు పాదాలు ఇంకా గట్టిగా హత్తుకో, ఇంకా దగ్గర ఆయనకి. ఒకవేళ సుఖభోగాల్లో ఉన్నావా, జాగ్రత్త. ఇందాక చింతపండు సంగతి చెప్పాగా, ఆ వ్యవహారం చేయవాకు, మూతి పగులుతుంది. స్తోత్రం. కొంచెం లైన్లోకి రాగానే మిడిసి పడవాకు, దీన మనసు పోనీవాకు. దేవుడు ఆశీర్వదించే కొద్దీ ఆయనకే దగ్గర కావాలి. అంతేగాని ఆయన ఇచ్చిన ఆశీర్వాదం వైపు పోయి ఆయన్ని దూరం చేసుకోవాకు. ఎప్పుడు ఒకటే అనుకో మనసులో, దేవా నువ్వు ఇచ్చేవి నాకు అవసరమే, కానీ వాటికంటే నాకు నువ్వు అవసరం ప్రభువా, నువ్వు కావాలి. నువ్వు ఇచ్చేవి నాకు అవసరం అంటే వాటికంటే కూడా నాకు నువ్వు కావాలి. ఒకవేళ నువ్వు ఇచ్చే లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే నాకు చాలు అన్న తీర్మానం మనందరిలో దేవుడు అనుగ్రహించును గాక. పైకి లేచి నిలబడండి, మనం ముగించుకుందాం. చూసారా, 3 నిమిషాల ముందు లేపాను. 1:57 అనుకుంటా. రెండు మీదకి ముళ్ళు వెళ్ళకముందే నిలబెట్టాలనుకున్నా. ఎందుకన్నా మంచిది, నా గడియారంలో ఒక 5 నిమిషాలు ఫాస్ట్ పెట్టించా. ఒరిజినల్ టైం నా గడియారంలో ఉంది. కాపాడిన దేవునికి స్తోత్రం చెప్తారా? కాపాడా? సరే, ఈరోజు ఒక ఆలోచన చేయండి. బాల్య దినముల నుండి దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకొని, తన అన్నల చెడుతనం చూసి నొచ్చుకొని, దేవుని మాటకు అవిధేయత చూపుతున్నారు. వీళ్ళు ఎంత మూర్ఖంగా ఉన్నారు, నేను అలా ఉండకూడదని అక్కడ 10 మంది నడిచింది బాట కాదు, అవసరమైతే 10 మందికి నేనే మార్గదర్శిని కావాలి అనుకున్న యోసేపులాగా. చివరికి యోసేపు అయ్యాడు. మీకు తెలుసా సంగతి? ఎవరయ్యారు మార్గదర్శి? 10 మంది యోసేపుకి అయ్యారా? 10 మందికి యోసేపు అయ్యాడా? మొత్తం వచ్చి యోసేపు పాదాల దగ్గర సాష్టాంగపడ్డారు. మమ్మల్ని ఏలినవాడా అని. దేవుని కోసం, దేవుని మాట కోసం తన్ను తాను ప్రత్యేకించుకొని నిలిచిన ఒక వ్యక్తి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, దేవుని చేత వెలిగింపబడతారు. అనేక మందికి మాదిరి అవుతారు, అనేక మందికి మార్గదర్శులు అవుతారు. ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రము. నీ దివ్యమైన పిలుపు విని ఆ పిలుపుకు లోబడి నీ పాదాల చెంతకు పరుగులెత్తినటువంటి నీ బిడ్డలు లోకం వద్దు, ఐగుప్తు వద్దు, నువ్వు కావాలని కోరుకున్నారు. ఈ దినమందు వారు నీతో సమాధాన పడుతున్నారు. ఇక వారు నీకు కుమార్తెలు అవుతున్నారు. వారి జీవితాలు ఇక నీ చేతికే అప్పగిస్తున్నారు. ఇప్పటిదాకా మనుషుల మీద వారు ఆనుకున్నారేమో, దేని మీద తమ హృదయాన్ని ఉంచుకున్నారో ఇప్పుడు ఆ అంతటి మీద నుండి తొలగించుకొని, యెహోవా జీవము కలిగిన యేసయ్య, నీ మీద తమ హృదయాన్ని ఇప్పుడు నిలుపుకున్నారు ప్రభువా. ఏమైనా కానీ, పరిశోధనలే రాని, పరీక్షలో రాని, సమృద్ధి రాని, ఉన్నదే పోని, ఏమైనా కానీ, ఊపిరే పోనీ, కానీ నీతోనే జీవితమిక. ఇక రెండో దాని వైపు చూసేది లేదు, రెండో మార్గం నడిచేది లేదు అని ఒక స్థిర తీర్మానంతో, స్థిర నిశ్చయితతో నీ పాదాల చెంతకు వచ్చిన నీ బిడ్డల్ని దీవించి, వారికి నీ చేతులతోనే రక్షణను అనుగ్రహించి, వీరందరినీ పరిశుద్ధాత్మాభిషిక్తులను చేసి, ఆ యోసేపు వలె నా ప్రభువా నీ కార్యాన్ని ఘనంగా స్వతంత్రించుకొని అనేకులకు దీవెనకరమైన పాత్రలై వర్ధిల్లుదురుగాక. ఆమేన్. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పిన మాటలు మీరు విన్నారు. మరి మీరు ఏ అనుభవాల్లో ప్రయాణం చేయాలనుకుంటున్నారో, ప్రజెంట్ ఎలాంటి పరిశోధనలో ఉన్నారో అయితే ఆయన మీదనే అనుకోండి. ఎటువైపుకి మీ మనసుని, హృదయాన్ని తొలగనీయకండి. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడానికి స్థిర తీర్మానం చేయండి.
నలుగురు నడిచింది బాట కాదు, నలుగురికి బాట నేర్పేవాడే క్రైస్తవుడు అంటే. హల్లెలూయా. అందరు ఎలాగో నేను అలా కాదు, అందరు ఎలాగ నడవాలో నేర్పేవాడివి నువ్వు, అందరు ఎలా నడవాలో నేర్పేదానివి నీవు. అది మర్చిపోవద్దు. ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలను బట్టి కృంగిపోవద్దు. అంతా నిన్ను విడిచిపెట్టినా ఎప్పటికీ విడువక ఎడబాయక హత్తుకునే జీవం గల దేవుడు నిరంతరం నీకు తోడయ్యే ఉంటాడు. కొన్నిసార్లు ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలు ఒకటగా ఉంటే పరిస్థితులు ఇంకో టైపులో కనపడవచ్చు నీకు. ఆ వాగ్దానానికి నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులకి సంబంధం లేనట్టే ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు స్థిరం కాదు, కానీ ఆయన వాగ్దానం స్థిరం. ఈ మారిపోతుంటాయి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయి. వాగ్దానమే స్థిరం. వాగ్దానం నిలుస్తుంది, వాక్కు నిలుస్తుంది, దేవుడిచ్చిన ఆ దర్శనం నెరవేరుతుంది. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. తలలోంచి కళ్ళు మూయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అజయ్ పాష గారు ప్రార్థన చేస్తాడు. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈరోజు నీ దాసుని మరుగుపరిచి ఆశపడిన మా హృదయాలతో మీరే మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. యోసేపు ఎలాగైతే నీ మీద ఆధారపడి బ్రతికి అనేక పరిస్థితుల్లో తను ప్రయాణించినప్పటికీ నిన్ను విడిచిపెట్టక, నిన్ను సనగక, నిన్ను దూషించక ప్రభువా నీ అందే ధైర్యము కలిగి విశ్వాసంతో కొనసాగి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. అటువంటి శక్తి, అటువంటి విశ్వాసము, అటువంటి బలము, అటువంటి ఆనుకునే మనస్సు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నిజమే, కొన్నిసార్లు మా హృదయం మమ్మల్ని ప్రశ్నించింది. దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీకు వాగ్దానం చేస్తే మరెందుకు నీ జీవితం ఇలా ఉంది, మరెందుకు ఇన్ని ఆటంకాలు, అవరోధాలు నీ జీవితంలో కలుగుతున్నాయి అని ఎన్నోసార్లు మా హృదయం మమ్మల్ని ప్రశ్నించిన వేళ ఈరోజు నువ్వు తేటగా మాట్లాడినందుకు స్తోత్రం. నీ పరిస్థితులు నీకు స్థిరము కాదు, కానీ నేను శక్తి కలిగిన వాడను, నేను ఇచ్చిన మాటను స్థిరపరుస్తాను, నా వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను అని నైనా మా హృదయాన్ని ధైర్యపరిచినందుకు స్తోత్రం, ఆదరించినందుకు స్తోత్రాలయ్యా. నైనా సుఖస్థితి అందు, శ్రమానుభవంలో ఎన్నడూ నిన్ను విడిచిపెట్టక ఎస్తేరు వలె, యోసేపు వలె ఎంత స్థితికి మీరు మమ్మల్ని హెచ్చించిన దీన మనసు కలిగి జీవించే కృప దయచేయనైనా. ఎన్నడూ కూడా నిన్ను ఎదురాడకుండా, నిన్ను దూషించకుండా, యెహోవా ఎవరు అని నిన్ను మరిచిపోయే స్థితి రాకుండా దీన హృదయం మీరు మాకు దయచేయుదురుగాక. అలాగే ఎవరైతే నీ మీద పన్నాగాలు పన్నుతారో, ఎవరైతే నిన్ను కూల్చాలని చూస్తారో వారే కూలుతారు, కానీ ఏ అపాయము నీ యొద్దకు రాదని సెలవిచ్చారు నా తండ్రి. ఈ మాటలన్నీ మీరు నీరు కట్టి ఫలింప చేయండి. ఎక్కడ పాపంలో పడిపోకుండా సహాయం చేయండి. గడిచిన వారమంతా నీ కృపతో కాపాడినందుకు స్తోత్రమయ్యా. ఇదిగో ఈ దినము నైనా నీ కృపతో ఇంతవరకు నడిపించారు, వందనాలు. ఇక ఈ వారమంతా నీ కృపా మహాదేశ్వర్యము చొప్పున నడిపించు. ఏ ఒక్కరికి ఎలాంటి కీడు అపాయం కలగకుండా కాపాడయ్యా. అందరికీ పరిశుద్ధాత్మను అభిషేకమును కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. లోకములో జ్యోతుల వలె వెలిగే కృప దయచేయండి. ఎవరు పాపంలో పడిపోకుండా, నైనా అతిక్రమాలలో జీవించకుండా యేసు నామములో పరిశుద్ధతలో నిలిచి నడుచుదురు గాక. ఆమేన్. ప్రయాణంలో తోడే ఉండు, క్షేమాన్ని కలుగు చేయండి. ఎక్కడ కీడు లేకుండా కృప చూపించయ్యా. చేస్తున్న ప్రయత్నాలు సఫలపరచండి. నైనా నీ కృపతో ఈ వారం అంతా కాపాడారు, స్తోత్రం. నైనా వస్తున్నటువంటి వారం కూడా కాపాడు, సహాయం చేయండి. అలాగే రక్షణ కొరకు వచ్చిన వారిని బట్టి స్తోత్రం అయ్యా. ఇంకెంతమంది తడవు చేస్తున్నారో, సందేహంలో ఉన్నారు, యేసు నామములో వారు కూడా రక్షణ పొందుదురు గాక. అపవాది ఆటంకాలు తొలగిపోవును గాక. నైనా రాత్రి కాలపు వేళ ఇప్పుడు మీరు మాతో మాట్లాడి ధైర్యపరిచిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ వాక్యాన్ని పట్టుకొని కడ వరకు మేము కొనసాగే కృపా భాగ్యం కలుగు చేయమని మాట్లాడిన నీ దాసుని కూడా బలపరచు, వాడుకో, అభిషేకించు. ఇంకా నీ దాసుని మీద ఉన్నటువంటి ప్రణాళికలు ఏ ఆటంకము లేకుండా యేసు నామములో నెరవేర్చబడును గాక. ఆమేన్. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామములు అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము
క్షమించిన ప్రకారం మీరు మా రుణమును క్షమించు. మమ్మల్ని శోధులను ఎక్కుతేక దుష్టు నుంచి తప్పించు, కీడు నుంచి రక్షించు. ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి ఆయనపై ఆధారపడి జీవించే కృప అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా. నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా. నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే
విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా. అందరం నీకే స్తోత్రములు పాడాలి. నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, 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 నీకే స్తోత్రాలు ఎంత చెప్పినా తప్పులే. ఆరాధన కదా, స్తుతి కదా, స్తోత్రాలు ఎన్నిసార్లు చెప్పినా స్తోత్రములు నా యేసయ్యా, ఆమేన్. స్తోత్రములు హల్లెలూయా. నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది